హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో, వెల్కమ్ టు టెల్జీస్ యానిమే న్యూస్. చాలా రోజులు అయిపోయింది కదా టెల్జీస్ యానిమే న్యూస్ చేసి. సో, చాలామంది లిటరల్లీ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా టెల్జీ యానిమే న్యూస్ కంటిన్యూ చేయి అని చెప్పి అడగడం మొదలుపెట్టారు. సో, నేను కూడా ఇక తిరిగి స్టార్ట్ చేద్దాం మళ్ళీ అని ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ తోటైతే మీ ముందుకైతే వచ్చేసాననమాట. సో, ఫస్ట్ చాలామందికి డౌట్ రావచ్చు ఆపడానికి రీజన్ ఏంటని. అదైతే సింపుల్ అనమాట. సో, నేను టెల్జీస్ యానిమే న్యూస్ ఆపేసింది ఐ థింక్ అరౌండ్ వింటర్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు జనవరి స్టార్టింగ్ ఆ టైంలో. సో, ఆ టైంకి చూసుకుంటే ఆ టైంలో ఎటువంటి ఎక్సైటింగ్ న్యూసెస్ లేవు ఆల్మోస్ట్ 2-3 వీక్స్ వరకు. సో, నాకు కూడా చేయాలనే ఇంట్రెస్ట్ అయితే పోయింది. ఇప్పుడేం చేస్తాం తర్వాత వచ్చినప్పుడు చూసుకుందాం అన్నట్టుగా. సో, అలాగా అది డిలే అయిపోయింది. ఇక తర్వాత న్యూసెస్ వచ్చినా కూడా నాకు చేయడానికి ఐ డోంట్ నో. నా మైండ్ ఎక్కడుందో తెలీదు. అసలు పర్టిక్యులర్లీ యానిమే కంటెంట్ చేద్దామా, ఛానల్‌ని కంటిన్యూ చేద్దామా వద్దా అనే కైండ్ ఆఫ్ మైండ్ సెట్ క్రియేట్ అవ్వడం. సో, వీటన్నిటి వల్ల అయితే నేను ఏ వీడియోలు చేయలేకపోయానో ఆ ఇన్‌కన్సిస్టెన్సీ మీకైతే కనిపించే ఉంటుంది. బట్ స్టిల్ ఇప్పుడు చూసుకుంటే మీ అందరూ నా దగ్గర నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారో ఐ డోంట్ నో. బట్ నేనైతే ఒక ప్యాటర్న్ ఫాలో అవుదాం. వీక్లీ 2-3 వీడియోస్ పెట్టినా కూడా సేమ్ కంటెంటే పెడదాం. ఎందుకంటే అప్పుడైనా రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళు చూస్తారనే కైండ్ ఆఫ్ మైండ్ సెట్‌తో క్రియేట్ అయింది. సో, అలాగే వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయ్యి అందరిలాగే నేను కూడా 1-2 కంటెంటే పట్టుకుంటే మనకు కూడా వ్యూస్ అన్నీ అయితే రెగ్యులర్‌గా వస్తాయని నాకైతే అనిపిస్తుంది. సో, అందుకే మన కంటెంట్ అయితే మార్చేద్దామని ఫిక్స్ అయిపోయా. బట్ న్యూస్ వీడియోస్ చూసుకుంటే చాలా సక్సెస్‌ఫుల్. అదైతే నేను ఆపను. ఇక ఈరోజైతే టెల్జీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 53 అనుకుంటా ఐ థింక్. సో, 53నైతే మొదలుపెట్టేద్దాం. సో, ఫస్ట్ న్యూస్ చూసుకుంటే సకమోటో డేస్ లైవ్ యాక్షన్ మూవీ గురించి మాట్లాడుకుందాం. సో, ఇది చూసుకుంటే ఏప్రిల్ 29, 2026లో అయితే రిలీజ్ కాబోతుంది జపాన్‌లో. ఆబ్వియస్లీ ఒక లైవ్ యాక్షన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే సకమోటో డేస్ లైవ్ యాక్షన్ టీజర్ చూస్తున్న కానీ ఫస్ట్ 2 కీ విజువల్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అండ్ ఇప్పుడు దీనికి సంబంధించిన లేటెస్ట్ టీజర్ అయితే ఒకటి రిలీజ్ అయింది. అండ్ టీజర్ కూడా చాలా బాగుంది. このふくよかなお父さん実は伝説の元殺し屋 అండ్ సకమోటో డేస్ మేబీ ఒక లైవ్ యాక్షన్ సక్సెస్ఫుల్ అవుతుందేమో అనిపించింది ఇది చూసిన తర్వాత. సో, ఇట్స్ లుకింగ్ గ్రేట్. సో, డెఫినెట్లీ ట్రై చేయండి వచ్చిన తర్వాత. మనకు రిలీజ్ అవుతుందా అవ్వదు మ్యాక్సిమం. సో, నెక్స్ట్ చూసుకుంటే వెల్కమ్ టు డిమోన్ స్కూల్ ఇరుమాకున్ సిరీస్ ఉంది కదా, దాంట్లో అయితే ఒక కొత్త స్పిన్ ఆఫ్ అయితే అనౌన్స్ అయింది. సో, ఇది చూసుకుంటే ఇరుమాఫియా అని చెప్పి అయితే అనౌన్స్ చేశారు. జనవరి 2027లో అయితే రిలీజ్ కాబోతుంది. క్యాజువల్ రిలీజ్ చేశారు. అదైతే మీ స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. సో, ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే బాకీ హన్మా యానిమేకి సంబంధించిన సీక్వెల్ అనమాట. బాకీ డో ద ఇన్విజిబుల్ సమురాయ్ అయితే ఫిబ్రవరి 26 అయితే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతుంది. బాకీ కూడా చూసుకుంటే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మన ఇండియాలో. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే యానిమేని చాలా ఎంజాయ్ చేస్తారు. సో, మీకోసం అయితే ఈ న్యూస్‌ని తీసుకొచ్చాను. సో, నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే రోస్టర్ ఫైటర్ యానిమే చూసుకుంటే మనకి మార్చి 14కి అయితే షెడ్యూల్ అయిందనమాట. సో, రోస్టర్ ఫైటర్ ద మోస్ట్ క్రేజియస్ట్ థింగ్ అనమాట. బిజారే థింగ్. అసలు దీని టీజర్స్ నుంచి నవ్వుల మీద నవ్వులు వస్తూనే ఉన్నాయి. ఇది చూసుకుంటే మనకి వరల్డ్ వైడ్‌గా డిస్నీ ప్లస్, హులు అయితే స్ట్రీమ్ చేయబోతుంది. డిస్నీ ప్లస్, హులు అంటే ఆల్రెడీ ఒక మంచి యానిమేని రూయిన్ చేసేసినట్టే. వాళ్ళు గనక ఒక యానిమేని తీసుకున్నారంటే రైట్స్, అదెంత గొప్ప యానిమేనే కానియండి ఖచ్చితంగా నాశనం అయిపోద్ది. నో డౌట్ వాళ్ళ ప్లానింగ్ అలా ఉంటదనమాట. సో, నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే రెండే గర్ల్ ఫ్రెండ్ సీజన్ 5 నుంచి అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఇది చూసుకుంటే ఏప్రిల్ 2026 అయితే రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. してるように見えてもそれは巡り巡ってきっと誰かを不幸にするの。正真正 సో, ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే ఇది ఇంకొక క్రేజీ థింగ్ అనమాట. సో, అది చూసుకుంటే బ్లూ లాక్ లైవ్ యాక్షన్ ఫిల్మ్ అనమాట. సో, ఇది చూసుకుంటే ఆగస్ట్ 7న జపాన్‌లో రిలీజ్ కాబోతుంది. అండ్ దీనికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. అది కూడా స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో ఫార్ క్యారెక్టర్ లుక్స్ కావచ్చు అండ్ వాళ్ళ యాక్టర్స్‌ని సెలెక్ట్ చేసుకునే విధానం కావచ్చు అంతా బానే ఉంది. బట్ ఇది ఎలా మేనేజ్ చేస్తారనేది చూడాలి. టీజర్ కూడా చూడడానికి పర్లేదు. సో, చూద్దాం వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో ఇది చూసుకుంటే. ఇక నెక్స్ట్ న్యూస్ ఈజ్ ఇట్ రాంగ్ టు ట్రై టు పికప్ గర్ల్స్ ఇన్ డంజియన్. సో, దీనికి సంబంధించిన సీజన్ 6 ఆఫ్ ద అఫీషియల్‌గా అనౌన్స్ అయిపోయిందనమాట. టీజర్ కూడా ఒక చిన్నది రిలీజ్ చేశారు. అది స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. 意志を剣に知識を杖に外に広がる世界へ。 ఇక నెక్స్ట్ విషయం కలిపితే మేడ్ ఇన్ అబిస్ సంబంధించిన సీక్వెల్ అయితే అనౌన్స్ అయిపోయిందనమాట. ఇది చూసుకుంటే థియేట్రికల్ సిరీస్. దీనికి సంబంధించిన పార్ట్ 1 అయితే ఫాల్ 2026లో జపాన్‌లో రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేశారు ట్రైలర్. అది స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. మేడ్ ఇన్ అబిస్ ఇప్పటి వరకు చూడలేదా చూసేయండి. ఇలాంటి యానిమేని మీరు లైఫ్‌లో ఎప్పుడో ఒకసారి మాత్రమే చూడగలుగుతారు. మిస్ అవ్వకండి యానిమే ఫ్యాన్స్ అయితే. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే డోరోహెడోరో సీజన్ 2 చూసుకుంటే మనకి
వరల్డ్ వైడ్ రిలీజ్ కన్ఫర్మ్ అయిపోయిందనమాట. ఇదైతే ఏప్రిల్ 1వ తారీఖున డోరోహెడోరో సీజన్ 2 రిలీజ్ కాబోతుంది. మోస్ట్ లైక్లీ నెట్‌ఫ్లిక్స్‌లోనే రావచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఇది చూసుకుంటే స్టూడియో మప్పా నుంచి అయితే రాబోతుంది. దీనికి సంబంధించిన కొత్త విజువల్ రిలీజ్ చేశారు. అది స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. డోరోహెడోరో కూడా ఇప్పటివరకు చూడలేదా? చూడండి. ఒక అద్భుతమైన యానిమే. సీజీగా వచ్చి సీజీ యానిమేషన్ స్టైల్‌లో అప్పట్లో రిలీజ్ అయ్యి ఒక యానిమే చాలా చాలా క్రేజీనెస్‌ని తెచ్చుకుందంటే అది ఇదే. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే ఇది ఆల్రెడీ చాలా రోజులు అయిపోయింది. ఫిబ్రవరి 9th నుంచి స్టార్ట్ అయిపోయింది. బట్ ఇప్పుడు చెప్తున్నాను. సో ఇది చూసుకుంటే మై హీరో అకాడమీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికి ఒక బెస్ట్ థింగ్, మై హీరో అకాడమీ విజిలెంట్ సీజన్ 2 ఆల్రెడీ స్టార్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఆ సీజన్ 2లోనే ఒక ఆర్క్ ఉంది. అదే ఐజావో సెన్సే ఆర్క్. సో ఐజావో తెలుసు కదా మనకి. ఐజావో సెన్సే తనకు సంబంధించిన తన చైల్డ్‌హుడ్ ఆర్క్, తన స్కూల్ లైఫ్ ఆర్క్ అయితే ఇప్పుడు స్ట్రీమ్ అవుతుంది ఫిబ్రవరి 9th నుంచి. సో వెళ్ళి చూడండి. మీరు గనక మై హీరో అకాడమీ ఫ్యాన్స్ అయితే ఈ స్టోరీని మిస్ అవ్వరు. ఇక నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే వన్ పీస్ లైవ్ యాక్షన్ సీజన్ 2కు సంబంధించిన రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. మార్చి 10వ తారీఖు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించిన మెయిన్ విజువల్ రిలీజ్ చేశారు. అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అంతేకాకుండా దీని సీజన్ 3 కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ దీనికి సంబంధించిన కొత్త ట్రైలర్ కూడా వచ్చింది. ఆ ట్రైలర్ కూడా స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే చైన్సా మ్యాన్ సంబంధించిన రెజార్క్ మూవీ ఉంది కదా, అది చూసుకుంటే క్రంచ్ రోల్‌కి ఈ స్ప్రింగ్‌లో రిలీజ్ కాబోతుంది. మోస్ట్ లైక్లీ మే నుంచి మార్చ్ ఆర్ ఏప్రిల్ అయితే రిలీజ్ అవ్వచ్చు. సో చూద్దాం ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఎగ్జాక్ట్‌గా తెలీదు. సో ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే బీస్టర్స్ నుంచి ఫైనల్ సీజన్ పార్ట్ 2 ఏదైతే ఉందో మార్చి 7వ తారీఖున నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించిన మెయిన్ విజువల్ అయితే రిలీజ్ చేశారు. అది స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే ఆలియా సమ్‌టైమ్స్ హైడ్స్ హర్ ఫీలింగ్ ఇన్ రష్యన్ సీజన్ 2 ఏదైతే ఉందో 2026లో రిలీజ్ అవ్వాలి. బట్ ఇప్పుడు ఇది చూసుకుంటే 2027కి అయితే పోస్ట్ పోన్ అయిపోయింది. ఈ మధ్య ఏంటో చాలా యానిమేస్ పోస్ట్ పోన్ అవుతున్నాయి. అవన్నీ చూస్తుంటేనే అసలు యానిమే ఇండస్ట్రీ కొంచెం టఫ్ కండిషన్‌లో ఉందేమో అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే ద గోస్ట్ ఇన్ ద షెల్ న్యూ యానిమే ఉంది కదా. సో గోస్ట్ ఇన్ ద షెల్ రీమేక్ అనమాట. సో ఇది చూసుకుంటే స్టూడియో సైన్సార్ నుంచి వస్తుంది. ఈ సంవత్సరం అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రాబోతుంది. వాళ్ళైతే దీనికి సంబంధించిన రైట్స్ అయితే అక్వైర్ చేశారు. సో చూద్దాం. ఈ ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ అయితే వీళ్ళు చెప్పలేదు. బట్ జూలై 2026 అయితే రిలీజ్ కాబోతుంది. ఏ రోజు వస్తుందో మనం చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం కలిపితే ఫ్రమ్ ఓల్డ్ కంట్రీ బంకిన్ టు మాస్టర్ స్వాట్స్మెన్ సీజన్ 2 ఏదైతే ఉందో జూలై 2026లో అయితే రిలీజ్ కాబోతుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో. సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే స్పార్క్స్ ఆఫ్ టుమారో యానిమే. సో దీని గురించి చెప్పాలంటే జూలై 2026లో రిలీజ్ కాబోతుంది. అంటే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఆబ్వియస్లీ దీన్ని యానిమేట్ చేస్తున్న స్టూడియో క్యోటో స్టూడియో. అండ్ ఈ స్టోరీ కూడా చాలా అదిరిపోబోతుంది. దీనికి సంబంధించిన క్యారెక్టర్ ట్రైలర్ రిలీజ్ చేస్తారు. అది స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. ఇక నెక్స్ట్ విషయం కలిపితే ఫ్రీ రన్ అండ్ జూజుత్సు కైసెన్ నుంచి. సో ఫ్రీ రన్ బియాండ్ జర్నీస్ ఎండ్కి సంబంధించిన డివైన్ రివోల్టే ఆర్క్ అనేది కొత్త ఆర్క్ అనమాట. అది చూసుకుంటే ఫిబ్రవరి 27వ తారీఖున రిలీజ్ కాబోతుంది. అంటే యాక్చువల్గా ఈరోజు ఫ్రైడే, ఈరోజు ఒక ఎపిసోడ్ రిలీజ్ కావాలి. బట్ అది రిలీజ్ అవ్వట్లేదు. ఆ డివైన్ రివోల్ట్ ఆర్క్ ఈరోజు రిలీజ్ అవ్వాల్సిన ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ అయింది. నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే ఒలింపిక్స్. సేమ్ గోస్ ఫర్ జూజుత్సు కైసెన్ అసలు. జూజుత్సు కైసెన్ సంబంధించిన కొత్త ఎపిసోడ్ నిన్న రావాలి. బట్ అది రిలీజ్ కాలేదు. ఎందుకంటే అది కూడా పోస్ట్ పోన్ అయింది ఒలింపిక్స్ వల్ల. అదైతే నెక్స్ట్ వీక్ రాబోతుంది ఈ రెండు చూసుకుంటే. సో ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే ఇది ద ఏంజల్ నెక్స్ట్ డోర్ స్పాయిల్స్ ఫర్ రోటెన్. దీనికి సంబంధించిన సీజన్ 2 అయితే ఏప్రిల్ 3వ తారీఖున రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించిన వ్యాలంటైన్స్ డే విజువల్ అయితే రిలీజ్ చేస్తారు. అది స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే గర్ల్స్ క్యాన్ బి కైండ్ టు ఒటాకో. సో ఈ యానిమే అయితే ఏప్రిల్ 8వ తారీఖున క్రంచ్ రోల్లో రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. అది స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. オタクくんね。オタクくんか。オタクに優しいギャルなんて。మోస్ట్ లైక్లీ మనలాంటి వాళ్ళందరూ ఈ స్టోరీకి రిలేట్ అవుతారు. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే ద ఇర్రెగ్యులర్ అట్ మ్యాజిక్ హై స్కూల్ ద మూవీ. సో ఎత్సుబా సజెషన్ ఆర్క్ అనమాట. ఇదైతే మే 8వ తారీఖున జపాన్లో రిలీజ్ కాబోతుంది. మన వైపు వస్తుందా అంటే ఐ డోంట్ థింక్ సో. బట్ వస్తే కనుక గొప్ప విషయం అనేది చెప్పుకోవాలి. సో ఈ యానిమే కూడా బాగుంటుంది, ట్రై చేయండి. నేను ఫస్ట్ 2 సీజన్స్ చూసా, నాకైతే నచ్చింది. 私たちだって戦闘用に作られた超生体魔法師。ఈ నెక్స్ట్ చూడకపోతే సింజీ సైజుకు సంబంధించిన ఐరన్ ఓక్ జాన్ అనే యానిమే. ఇది చూసుకుంటే 2026లో రాబోతుంది. ఎగ్జాక్ట్గా ఎప్పుడో తెలియదు. అఫీషియల్ టీజర్ రిలీజ్ చేశారు. అది స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి.
職にかけた才能と命の激突を టీజర్ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ డెఫినెట్లీ దీని గురించి అయితే నేను వెయిట్ చేస్తున్నా, దాంట్లో డౌటే లేదు. సో నెక్స్ట్ విషయం పోతే మళ్ళీ వన్ పీస్ నుంచి వన్ పీస్ ఎల్బాఫ్ ఆర్క్ ఉంది కదా, సో యానిమే స్టాప్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఆర్క్ ఎల్బాఫ్ ఆర్క్ అది చూసుకుంటే ఏప్రిల్ 5వ తారీఖు అయితే కన్ఫర్మ్ అయిపోయిందనమాట. మనకి క్రంచీరోల్లో రిలీజ్ కాబోతుంది. మన ఇండియాలో మోస్ట్ లైక్లీ క్రంచీరోల్ అండ్ నెట్ఫ్లిక్స్ రెండు స్ట్రీమ్ చేస్తాయి. ఇక నెక్స్ట్ విషయం పోతే ఐ వాంట్ టు లవ్ యూ టిల్ యూ డైయింగ్ డే. సో దీనికి సంబంధించిన కొత్త యానిమే అనమాట. ఇదైతే జూలై 2026లో రిలీజ్ కాబోతుంది. స్టూడియో రోల్ 2 నుంచి దీనికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేస్తారు. స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. あおにぎりの人だ సో ఆర్ట్ స్టైల్ బాగుంది. అట్ ద సేమ్ టైము ఇది చూసుకుంటే కొంచెం పర్లేదు, బాగానే ఉంది చూడడానికి. ట్రైలర్ అయితే చూద్దాం. ఇక నెక్స్ట్ విషయం కలిపితే రీబోర్న్ యాజ్ ఎ వెండింగ్ మిషన్ ఐ నౌ వాండర్ ద డంజన్ సీజన్ 3 అయితే ఏప్రిల్ 2026లో కన్ఫర్మ్ అయిపోయింది. మనకి యూజువల్ స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఇక నెక్స్ట్ విషయం కలిపితే ఏజెంట్స్ ఆఫ్ ద 4 సీజన్స్ డ్యాన్స్ ఆఫ్ స్ప్రింగ్ ఇది సంబంధించిన మెయిన్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిందనమాట. అండ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. బై ది వే ఇది ఎవరు క్రియేట్ చేశారో తెలుసా? వైలెట్ ఎవర్ గార్డెన్ సంబంధించిన ఎవరైతే క్రియేటర్ ఉన్నారో ఆదర్ ఖానా అకాత్సుకి తనే ఇది కూడా క్రియేట్ చేసింది. సో ఇదైతే డెఫినెట్లీ మిస్ అవ్వకూడదు. దీనికి సంబంధించిన మెయిన్ ట్రైలర్ స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. 対抗者は絶えず襲われるそれが俺たち అట్ ద సేమ్ టైం క్యూజువల్ కూడా రిలీజ్ చేస్తారు, అది కూడా స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఇదైతే మార్చి 28వ తారీఖు అయితే రిలీజ్ కాబోతుంది. సో ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే అంటే ఇదే ఈ వీడియోలో ఫైనల్ న్యూస్ మ్యారేజ్ టాక్సిన్ అని చెప్పి. సో ఇది చూసుకుంటే యానిమే మనం ఎంతోముందు మాట్లాడాం. ఇదైతే స్టూడియో బోన్స్ నుంచి రాబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చూడడానికి. కానీ ఇదైతే ఏప్రిల్ 7న అయితే కన్ఫర్మ్ అయిపోయిందనమాట. దీని ఎపిసోడ్ 1 ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతుంది. సో ఇది డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చూద్దాం ఇది ఎలా ఉండబోతుంది. క్యూజువల్ స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇవన్నమాట ఈ వీక్ న్యూస్లో నేను చెప్పాలనుకుంది. అండ్ ఇప్పటి నుంచి అయితే ఎవ్రీ వీక్ న్యూస్ అయితే కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. సో డోంట్ వరీ. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మన నెక్స్ట్ వీడియోలో వద్దామంటే బాబా.